బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయం ముట్టడికి కార్యక్రమాన్ని చేపట్టింది. గాంధీ భవన్ నుంచి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీ చేసిన నిందితులను విచారిస్తే బీజేపీ నేతల బండారం బయటపడుతుందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి అన్నారు. నీట్ లీకేజీలో 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయం ఉందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. నీట్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. గాంధీ భవన్ లో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా యూత్ కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించేందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు శివసేనారెడ్డి గారు ఉన్నారు. 0.11% నీట్లో ఎటువంటి లీకేజ్ ఉన్నా వెంటనే ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టాలి. ఇదేమి కేవలం కొందరి ఎంపీలు, కేంద్ర బీజేపీ ఎంపీలకు సంబంధించిన పిల్లల కోసమో లేకపోతే బడా ఇండస్ట్రియలిస్టుల పిల్లల కోసమో ఈరోజు పేపర్ లీకేజ్ చేసి అమ్మిన వాళ్ళను ఉరిదీయాలి. 23.5 లక్షల విద్యార్థుల ఆవేదన ఇది. దేశవ్యాప్తంగా ఈరోజు రగిలిపోతున్న ఆవేదన. ఒకప్పుడు ఇదే బీజేపీ నాయకులు టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైనా ఇష్యూ జరిగితే ముందొచ్చి మాట్లాడారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎడుకుపోయేందుకు గాడిదలు కాస్తున్నారా? మరి ఎందుకు ఏం చేస్తున్నారు? 2 కేంద్ర మంత్రులు, 6 మంది ఎంపీలు. మొట్టమొదట తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ తెలంగాణలో అడుగు పెట్టే ముందు బరాబర్ నీటును రద్దు చేయాలి, పిల్లలకు న్యాయం చేయాలి. నెక్స్ట్ నీట్ పరీక్షకు ఏ విధంగా కావాలో దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అంటే రూపాయి కూడా తీసుకోకుండా నెక్స్ట్ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. లేకపోతే ఎంపీలను, ఈ బీజేపీ ఎంపీలను ఎక్కడ తిరగనివ్వమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 27వ తారీఖు పార్లమెంట్ దిగ్బంధం చేయబోతుంది యువజన కాంగ్రెస్. ఏ ఎంపీలను ముందరికి పోనీయమని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంటులో మా గళాన్ని వినిపిస్తాం. దాంతో పాటు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థుల పక్షాన 8 మంది బీజేపీ నాయకులు పోరాటం చేయాలి, 2 కేంద్ర మంత్రులు పోరాటం చేయాలి. లేకపోతే తెలంగాణలో అడుగు పెట్టనియమని ఫస్ట్ ఆ నీటిది నూకమని చెప్పు. నీటిలో ఏదైనా అవకతవకలు లీకేజీల గురించి చెప్పకుండా సిగ్గుండాలి బీజేపీకి కూడా అది మాట్లాడడానికి. దీన్ని డైవర్ట్ చేసే, నీటిలో జరిగినటువంటి అవకతవకలను డైవర్ట్ చేసే ప్రక్రియలో ఈరోజు ఇటువంటి దుకాణం జరుగుతున్నారు బీజేపీలు. సిగ్గుండాలి ఇంతనన్నా. 8 మంది ఎంపీలు రిజైన్ చేయండి ఫస్ట్. మీకు శాతం అయితే విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయండి. ఈ విషయంలో బయటికి వస్తే, నీట్ వెనకాల ఉన్నటువంటి నాయకులు బయటకు వస్తే దాదాపు 14 నుంచి 20 మంది ఎంపీల పిల్లలకు సంబంధించిన వ్యవహారం ఉందని బయటికి తెలుస్తూ ఉంది. దీని మీద ప్రత్యక్షంగా చాలామంది విద్యార్థులు మాట్లాడుకుంటున్న మాటలే ఇవన్నీ. వాటిని బయటికి తీయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీదనే ఉంది. ఒకవేళ నిజంగా ఈ నీట్ వ్యవస్థ బయటకు వస్తే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్న భయంతో నరేంద్ర మోడీ భయపడుతున్నాడు. 14 మంది ఎంపీల వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం 23.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను బలిగొన్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాలు బయటకు వస్తే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన. ఇది ఓవరాల్గా ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్నటువంటి శివసేనారెడ్డి. ముఖ్యంగా ఇందులో పెద్ద ఎంపీలతో పాటుగా కేంద్ర మంత్రుల ప్రమేయం ఉంది. వారి పిల్లలకు ఈ యొక్క నీట్ పేపర్లను అందించేందుకే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు తప్ప ఇందులో 14 మంది కేంద్ర మంత్రుల కుంభకోణం కూడా ఉంది. వీటితో పాటుగానే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుప్పకూలుతుంది. కాబట్టి ఇందులో నిజానిజాలు బయటికి రాకుండా కప్పిపుచ్చి ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నీటు పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగింది. అంతేకాకుండా కేవలం కొంతమంది 14 మంది కేంద్ర మంత్రుల పిల్లల కోసం ఈ యొక్క లీకేజీ వ్యవహారం తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా లీకేజ్ చేశారు. అయితే దాదాపు 24.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనేటటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగానే ఇందులో ఉన్న నీట్ పేపర్ లీకేజీలో అసలైన దోషులు బయటపడితే మాత్రం కేంద్ర ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి అయితే ఉంటుంది అనేది కూడా ఆయన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా గాంధీ భవన్ ముందు భారీ ఎత్తున పోలీసులు వారిని యూత్ కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరితో పాటుగానే పోలీసులు కూడా వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి బారిగేట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పటికీ వాటిని బద్దలు కొట్టుకొని
బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు దూసుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా శివసేనారెడ్డి ఈ యొక్క బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి ఆధ్వర్యంలో శివసేనారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పోలీసులకు అటు యూత్ కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఉన్నటువంటి నిజానిజాలు బయటపడాలి. కేవలం ఏదో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి నామమాత్రంగా దాన్ని కప్పిపుచ్చేందుకే ఈ యొక్క ఎంక్వైరీని ఆపివేశారు, సిబిఐకి అప్పగించారు తప్ప అందులో ఉన్నటువంటి 13 మంది నిందితులను అరెస్టు చేసి నిజానిజాలు బయట పెడితే అటు కేంద్ర ప్రభుత్వం కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకే దాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే వారి యొక్క డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలి, వీటితో పాటుగానే నీట్ పరీక్షను రద్దు చేయడంతో పాటుగానే అటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మలిబాబుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.